ఈ ప్రపంచం తూర్పు పడమరగా విభజించబడితే తూర్పున ఉన్న వాళ్ళంతా ఆత్మజ్ఞానం మీద బాగా ఏకాగ్రత వహించి శరీరాన్ని లేకపోతే బౌద్ధికమైన ఆనందాలని సంపదని వాటిని పెద్దగా లెక్క చేయలేదు. అలాగే పడమర ఉన్న వారంతా శరీరాన్ని బౌద్ధికమైన సంతోషాలని సంపదని విజ్ఞానాన్ని వీటిని ఎక్కువగా గొప్పగా చూసి ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా వాళ్ళు చూడలేదు, విస్మరించారు. అందువల్ల ఒక చోటేమో యజమాని గొప్పగా ఉన్నాడు కానీ ఇల్లు బాగలేదు, ఇంకో చోట ఇల్లు చాలా గొప్పగా ఉంది కానీ యజమాని బాగలేదు. ఏది జరిగినా కూడా ఇల్లు పాడైపోద్ది, ఆ యజమాని పాడైపోతాడు. ఈ రెండిటిని కలగలిపిన ఒక మనిషి, ఒక విశ్వమానవుడు, బుద్ధ ద జోర్బన్ అలాంటి వాడిని క్రియేట్ చేస్తేనే ఈ ప్రపంచం శాంతితో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అలా జరగాలంటే శరీరాన్ని ఆత్మని కూడా కలపగలగాలి. ఆ శరీరం ఆత్మ యొక్క కలయికనే మన పూర్వీకులు యోగా అని చెప్పి దానికి ఒక శాస్త్రాన్ని కొన్ని సూత్రాల్ని పెట్టి ప్రపంచానికి లోక కళ్యాణం కోసం అందించారు. వారు అప్పుడు అందించిన ఏది ఎప్పుడు గుర్తింపు పొందాలో అప్పుడే గుర్తింపు పొందుతుంది. కాబట్టి ఉదాహరణకి అన్నమయ్య గారు 450 సంవత్సరాల క్రితం కీర్తనలు కూర్చున్నా కానీ పిబిఆర్కే ప్రసాద్ గారు వెలికి తీయడం వల్ల 1980 దశకంలో మనకి అన్నమాచార్య కీర్తనలు మన మధ్యకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పాలకుల్లో కాస్త అంకిత భావం, దేశం పట్ల భక్తి, దేశమే మొదట అన్న నమ్మకం వారిలో ఉండడం వల్ల మన దేశం ఈ ప్రపంచానికి ఏమిచ్చిందని ఆలోచించి ఈ ప్రపంచానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ పేటెంట్ రైట్స్ కానీ అందుకోకుండా ఆశించకుండా యోగాని మనం కానుగ్గా ఇచ్చాం. ఆ యోగాకి ఒక ప్రపంచం వ్యాప్తంగా ఒక దినోత్సవం ఉంటే భవిష్యత్తుకి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మన పాలకులు రేపు 21వ తారీఖున యోగా దినోత్సవంగా నిర్వహిస్తూ ఉండడం జరిగింది. దానిలో భాగంగా ఒక ఆలోచనని ముందుకు తీసుకురావాలి అంటే అది ముందు పాట ద్వారా సాధ్యం అవుతుంది అన్న ఉద్దేశంతో అశోక్ గారు, రాధాకృష్ణ గారు యోగా గురించి ఒక పాట చేయిద్దామని నన్ను సంప్రదించడం జరిగింది. అయితే ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం పాడుకునేలా ఉండాలంటే దీనిలో అన్ని సంస్కృత పదాలు ఉంటే అది సబబుగా ఉంటుంది అనిపించి ఈ పాటని పూర్తిగా సంస్కృత పదాలతో రాయడం జరిగింది. అందువల్ల అది దేవభాష అవడం వల్ల యోగా ఏ దైవం నుంచి అయితే పుట్టిందో ఆ దేవుడి శబ్దమే ఈ యోగా పాట వినిపిస్తుందన్న ఒక సంకల్పంతో ఈ పాట రాయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రథమ బహుమతి అందుకుని రేపు ప్రదర్శించబడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాట స్ఫూర్తిగా యోగా మరింత విశ్వవ్యాప్తం కావాలని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.